డబ్బులదేముంది, వస్తాయి పోతాయి. కానీ పదవిలో ఉన్నన్నాళ్ళు ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం. ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎంతమందికైనా సహాయం చేయొచ్చు. అలాంటిది ఓ ఆడబిడ్డ అన్నా మా అమ్మను కాపాడు అని నోరారా అడిగింది. My mom is in critical situation. She is suffering from health problems. మా మమ్మీ నాకు 1 వీక్ ఉంటుందో 1 మంత్ ఉంటుందో కూడా తెలియదు సార్. కానీ నాకు మా అమ్మ కావాలి సార్. ఇంట్లో కాటికి కాలు చాపి ఉన్న కన్న తల్లి కళ్ల ముందే కనుమరుగైపోతుందేమోనన్న ఆవేదన ఆ బిడ్డ కళ్లల్లో కనిపించింది. బరువెక్కిన గుండెతో భయంకరమైన పేదరికంతో ఓ మహారాజు ముందు నిలబడింది. చుట్టూ పెద్దవాళ్లున్నారు. ఏం అడగాలో తెలియలేదు. కానీ ఆ బిడ్డకు పెద్దవాళ్లందరి మధ్యలో పెద్ద మనసున్న ఒక పెద్దన్న ఉన్నాడని ధైర్యం వచ్చింది. గుండెల్లో బాధని గొంతులో అదుముకుంది. కళ్లలో కన్నీటిని కంటి రెప్పల మధ్య కట్టడి చేసింది. తల్లి చనిపోతే అంధకారమయ్యే భవిష్యత్ని కళ్ల ముందు ఊహించుకుంది. గుండెలు పిండేస్తున్న దుఃఖాన్ని పిడికిలి బిగించి గుప్పెట పట్టింది. పేదోళ్ల ఇంట్లో పుట్టిన పేగుబంధం పరితపించిపోయింది. అమ్మా నాన్నల రెక్కల కష్టపు చెమట చుక్కల ధార అయిన ఆ ఆడబిడ్డ అప్పటికే తండ్రి లేని బిడ్డ. ఇక తల్లిని కూడా కోల్పోతే తను దిక్కులేని పక్షినైపోతానని బెంబేలెత్తిపోయింది. అంతే, తన తల్లిని కాపాడే దేవుడొక్కడే అని భావించింది. ఆ దేవుడు ఇక్కడే ఉన్నాడని భావించింది. గుండె నిబ్బరం తెచ్చుకుని క్షమాపణ కోరింది. ఎదురుగా ఉన్నదెవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఆయన నా ప్రార్థనను మన్నిస్తారని నమ్మింది. అంతే, అన్నా, నా అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది. ఎన్ని రోజులుంటుందో తెలీదు, ఎన్ని నెలలుంటుందో తెలీదు. నాకు నాన్న లేరు, దిక్కులేని దాన్నైపోతాను. నువ్వే బతికించాలని వేడుకుంది. కళ్లలో సుడులు తిరిగిన కన్నీళ్లతో కరుణించమని కోరింది. ఇంట్లో జీవచ్ఛవంలా తన తల్లి మంచం పట్టి ఉందని వేడుకొంది. అంతే, ఆ మాటలు విన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. కళ్ళు చెమర్చాయి. గుండె బరువెక్కింది. ఒక్కసారిగా గంభీరంగా మారిపోయారు. ఆడబిడ్డ అమ్మ కోసం అంతలా ప్రాధేయపడుతుందే అని అల్లాడిపోయారు. తన బిడ్డ వయస్సున్న పేదింటి ఆడబిడ్డ కష్టాన్ని చూసి కదిలిపోయారు. అంతే, అక్కడే ఆడబిడ్డ కన్నీటిని తుడుస్తానని హామీ ఇచ్చారు. కెమెరాల ముందు మాటలు చెప్పి మాయ చేయలేదు జగన్. మనసున్న మహారాజని నిరూపించుకున్నారు. బిడ్డ బాధ చెప్పుకుని ఇంటికెళ్లేసరికి జగన్ పంపిన డాక్టర్లు ప్రత్యక్షమయ్యారు. గంటల వ్యవధిలోనే కృష్ణా జిల్లాలోని కానూరులో ఉంటున్న రమ్య ఇంటికి వైద్యులు చేరుకున్నారు. సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రమ్య తల్లిని బ్రతికించాలని ఆదేశించారు. అంతే, మొత్తం జిల్లా యంత్రాంగం ఆ పేదింటి బిడ్డ ఇంటికి చేరింది. పోతాయేమోనని రమ్య ఆవేదన చెందింది. కళ్ల ముందే కన్న తల్లి పడుతున్న నరకయాతన చూసి ఇన్నాళ్లు నరకాన్ని అనుభవించింది.
subscribe dot news.